నమస్తే వెల్కమ్ టు యోయోటీవీ తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించినట్లే ఏపీలో కూడా పట్టు సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏ ముహూర్తాన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందో కానీ ఆనాటి నుంచి డబుల్ జోష్తో మిగతా రాష్ట్రాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం హస్తం పార్టీ ఏపీపై తన ఫోకస్ను పెంచింది. మరికొద్ది రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ ఐసీయూలోకి వెళ్లిపోయింది. గత ఎన్నికలో ఈ పార్టీ ఓటు బ్యాంకు ఒక్క సంఖ్య కూడా దాటలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ఆ పరిస్థితులను దాటుకుని ఏపీపై పట్టు బిగించాలని చూస్తోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఏపీ పగ్గాలు ఇచ్చింది. సరిగ్గా ఇప్పుడే ఏపీ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చాలని షర్మిల భావిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్తో పాటు రాష్ట్రంలోని మిగతా పార్టీలు కూడా వ్యూహాత్మకంగా గెలుపు కోసం అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఏకంగా అభ్యర్థులను మార్చి రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఇప్పటి వరకు జగన్ 51 మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో 24 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈసారి ఎన్నికలకు అసెంబ్లీ టికెట్ దక్కని ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి మంచి బలం ఉన్న నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కొలుసు పార్థసారథి సైతం రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని వంశీ జనసేనలో చేరతానని ప్రకటించారు. అటు టీడీపీ జనసేన కూటమి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమిలోకి బీజేపీ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీకి కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అవి ఏ సీట్లు అన్నది తెలియటం లేదు. సంక్రాంతి సందర్భంగా 25 మందితో జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను సైతం విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కూటమి అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలోని అసంతృప్త నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయం. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా ఉనికి చాటుకునే అవకాశాలున్నాయి. 2029లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏపీలో క్రియాశీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే భవిష్యత్తును వెతుక్కుంటున్న చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపోటములు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నా, వీలైనంత వరకు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా, అదే సమయంలో ఏపీలో వైసీపీ ఓటమి చవిచూసినా కాంగ్రెస్ పార్టీ దశ మారినట్లే. వైసీపీ నుంచి నేతలు క్యూ కడతారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికల్లో విజయానికి చేరువయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసుకునే ఛాన్స్ ఉంది.